హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? రీసెంట్‌గా వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ. అదేనండి మన 'హెబ్బా పటేల్' నటించిన 'ఏష' మూవీ. చాలా మంది వినే ఉంటారు. అందులో కొంతమంది చూసి కూడా ఉంటారు. ఒకవేళ మూవీ చూసుంటే ఈ సీన్ కూడా చూసే ఉంటారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇది. ఎక్కడంటే వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలో ఎస్కోట దాటాక ఎస్కోట్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కాశీపట్నం అనే విలేజ్‌లో ఉంటుంది. ఇక్కడ బస్సు గాని, ఆటో గాని దిగిన తర్వాత 1 కిలోమీటర్ వరకు నడాలి. నడిచెళ్ళే దారిలో మాత్రం చుట్టూ గ్రీనరీతో చాలా ప్లెజెంట్‌గా చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మర్రి చెట్టు చూస్తున్నారు గదా! ఇదే టెంపుల్. ఆ! టెంపుల్ అంటున్నాడు, మర్రి చెట్టు అంటున్నారు ఏటనుకున్నారా? మీరు 'ఏష' మూవీ చూసుంటే అర్థమవుతది. అదేంటో క్లారిటీగా చెప్పేస్తాను. ఇక్కడ రూ. 10 దర్శనం టికెట్ తీసుకొని లైన్‌లో అయితే మనం శివయ్యని దర్శించుకోవడానికైతే ఎళ్ళిపోవాలి. ఇంకా అలా చూస్తున్నారు ఎక్కడ టెంపుల్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇదేనండి టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత అది. మనకి పెద్ద టెంపుల్ ఏమి ఉండదు. మర్రి చెట్టు తొర్ర లోపల శివయ్యని దర్శించుకోవచ్చు. ఇగో 'ఏస' మూవీలో చూసారు కదా! యాజ్ ఇట్ ఈజ్ అలాగానే మర్రి చెట్టు లోపల మన శివయ్య శివలింగం రూపంలో ఉంటారు. మనం ఆ శివయ్యని దర్శించుకోవచ్చు. సరే ఇదంతా బానే ఉంది. ఎందుకు మొత్తం చూపించేస్తున్నావు అనుకుంటున్నారా? ఎక్కడో ఉన్నోళ్ళు రాలేకపోవచ్చు. వాళ్ళు దర్శించుకుంటారు. అలాగే దగ్గరున్న వాళ్ళు గూడా ఒకసారి దర్శించుకున్న తప్పులేదు. కానీ ఇది చూసి మీకు నచ్చిందనిపిస్తే మీరెళ్తారని నా ఉద్దేశం. బట్ ఒకసారైతే ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫీల్ అయితే వస్తుంది. చూస్తున్నారు గదా! లోపల ఏమి ఉండదు. ఒక శివయ్య ఆ మర్రి చెట్టు తొర్ర లోపల చిన్న రూమ్‌లాగా కట్టి ఉంటుంది. మీరు 'ఏష' మూవీలో గమనించుంటే సేమ్ ఇలాగే ఉంటుంది. అతను అక్కడ కూర్చొని శివయ్యతో మాట్లాడుతుంటారు. సేమ్ అలాగే ఉంటుంది. 'ఈస' మూవీలో ఈ సీన్ చూసిన తర్వాత రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్‌కి ఎలాగైనా వెళ్లి దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ ఈ టెంపుల్ తాలూకు వ్లాగ్ మీకు ఎలాగైనా వీడియో పెట్టాలని చెప్పి రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఇక్కడ శివయ్యని దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత మర్రి చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దామని వచ్చాం. ప్రదక్షిణ చేస్తుండగా ఇక్కడ చాలా మంది దేవుని విగ్రహాలైతే కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత ఇంకా ఇలాంటి చాలా విగ్రహాలైతే కనిపిస్తాయి. అలాగే ఈ మర్రి చెట్టుని కూడా ఒకసారి చూస్తూ వైబ్ అయిపోయాం డిఫరెంట్ ఫీల్ వచ్చింది కాబట్టి. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత బయటకొస్తే రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే ఏరు ఉంటదని చెప్పారు. మనం ఇలాంటి విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవుతామా? అందులో ఏరు, వాటర్ అన్నారు. మనం అస్సలాగం. బట్ ఎళ్తుంటే భయ్యా దూరం నుంచే వాటర్ సౌండ్ వినిపిస్తుందంటే చూడండి అంత ప్లెజెంట్‌గా ఉంది. అండ్ ఇంక వాటర్ ఎలాగుంటదని దగ్గరకొచ్చి చూస్తే చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంది. వీడియోలోనే మీకు కిందనున్న రాళ్ళు కనిపిస్తున్నాయంటే దగ్గరికెళ్తే చూడండి. వాటర్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కిందనున్న రాళ్ళు కనిపించేంత క్లీన్‌గా ఉన్నాయి. అండ్ లోతు కూడా ఎక్కువ లేదు. బాతింగ్ కట్టలకి చాలా అద్భుతం. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్.